ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈ వేసవికాలం శరీరం యొక్క తాపాన్ని, వేడిని, సమ్మర్ యొక్క నష్టాన్ని నివారించుకోవటానికి కూలెంట్ లాగా ఉపయోగపడే వాటిని ఏదన్నా వాడుకుంటే బాగుంటుంది అనుకునే వారికి న్యాచురల్ కూలెంట్ గోంద్ కటోరా ఇది చాలా చక్కటి ప్రకృతి ప్రసాదించిన కూలెంట్ అన్నమాట. దీని యొక్క గొప్పతనం ఏంటంటే తన బరువు కంటే 30 రెట్లు ఎక్కువ నీటిని పీల్చుకోగలుగుతుంది. అందుకని కారుకి రేడియేటర్లో నీళ్ళలాగా కూలెంట్ లాగా మన శరీరానికి న్యాచురల్ కూలెంట్ ఈ గోంద్ కటోరా. మరి ఇది ఎట్లా వస్తుంది? ట్రగాకాంత్ అనే ఒక చెట్టు యొక్క జిగట అన్నమాట. మనకి ఇప్పుడు తుమ్మ చెట్టు చూడండి, బంక్ ఎక్కడన్నా ఒక చోట దెబ్బ తగిలిన చోట కారుతా ఉంటుంది కదా, అట్లాగే ఈ ట్రగాకాంత్ అనే చెట్టుకి కారిన ఆ బంకే ఈ గోంద్ కటోరా. ఇది తినగలిగే ఆరోగ్యాన్ని ప్రసాదించే గమ్ అన్నమాట. ఈ మధ్య బయట కల్తీలు కూడా ఎక్కువ వస్తున్నాయి. కృత్రిమంగా ఆ గమ్ము లాంటి దాన్ని ఇప్పుడు ఇతర దేశాల్లో కూడా, చైనా లాంటి దేశాల్లో కొంత తయారవుతున్నాయి, అక్కడి నుంచి కూడా వచ్చేస్తున్నాయి. అందుకని ఒరిజినల్ గోంద్ కటోరా మాత్రమే మీరు వాడుకోవాలి. ఎందుకంటే అలాంటి కృత్రిమంగా చేసినాయి అనుకోండి 300 క్యాలరీస్ పైన ఎక్కువ క్యాలరీస్ వెళ్ళిపోతాయి. ఒరిజినల్ గోంద్ కటోరాల లాభం తెలుసా? 70 కిలో క్యాలరీలేనండి. అంటే అంత డిఫరెన్స్ ఉంటుంది. కూలింగ్ కోసమని మనం ఇంత తీసుకున్నాం అనుకోండి, ఎక్కువ క్యాలరీస్ వెళ్ళిపోతే మళ్ళీ వెయిట్ పెరగటానికి వీటికి ఇబ్బందులు అవుతాయి. అందుకని ఒరిజినల్ గోంద్ కటోరా 100 గ్రాములు తీసుకుంటే 70 కిలో క్యాలరీలు, 30 గ్రాములు పీచు ఉంటుంది. ఈ పీచు అంతా సాల్యుబుల్ ఫైబరే. అందుకని మెయిన్గా గోంద్ కటోరాలో చాలా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. కానీ దాన్ని వాడే విధానం తెలియాలి, ఒరిజినల్ క్వాలిటీ తెప్పించుకోవాలి. ఇప్పుడు ది గుడ్ హెల్త్ ప్రొడక్ట్ గోంద్ కటోరా కూడా వాళ్ళు అందిస్తున్నారు చక్కగా మన ఫాలోవర్స్కి. నాణ్యమైన ఒరిజినల్ తెచ్చి మీరు అలాంటి చోట ఇప్పుడు ఆన్లైన్లో thegoodhealth.co.in ద్వారా ఆర్డర్ ఇచ్చి కూడా తెప్పించుకోవచ్చు. మరి ఒక 5 ముఖ్యమైన లాభాలు గోంద్ కటోరా వల్ల ఉన్నాయి, ఒకసారి తెలుసుకుందాం. మొట్టమొదటిది, ఇందులో ఉన్న ఫైబర్ 30 గ్రాములు సాల్యుబుల్ ఫైబర్. సాల్యుబుల్ ఫైబర్ ఉన్నవన్నీ కూడా ముఖ్యంగా మీకు లూజ్ మోషన్స్ అయ్యేటప్పుడు కాస్త కంట్రోల్ చేసుకోవటానికి, ప్రేగుల్ని శాంతింప చేయటానికి, కాన్స్టిపేషన్ నుంచి అందరినీ రక్షించటానికి బాగా ఉపయోగం. మామూలుగా మనకి ఫైబర్ 10-15% ఉంటుంది మిల్లెట్స్లో అనుకుంటాం కదా, అది ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఈ గోంద్ కటోరాలు అంతా సాల్యుబుల్ ఫైబర్. అట్లాగే మనం చియా సీడ్స్లో తీసుకుంటాం 35% ఫైబర్ ఉంటుంది, కానీ అందులో సాల్యుబుల్ది కొంత ఉండి ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఎక్కువ ఉంటుంది. కానీ ఇందులో 30 గ్రాములు సాల్యుబుల్ ఫైబరే. కాబట్టి చాలా ప్రేగులకి క్లీన్ చేసుకోవటానికి, మోషన్స్ సుఖంగా సాఫ్ట్గా అవ్వటానికి కూడా గోంద్ కటోరా నెంబర్ 1గా ఉపయోగపడుతుంది. వేసవికాలంలో కొంతమందికి డయేరియా లాగా వస్తూ ఉంటాయి, కాస్త నీళ్లు రకరకాలుగా కల్తీ కలిపినవి ఐసులు వేసుకున్నవి తీసుకున్నప్పుడు. అలాంటప్పుడు కూడా గోంద్ కటోరా డయేరియా రాకుండా కూడా రక్షించడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇక రెండవ లాభం తీసుకుంటే గోంద్ కటోరా కిడ్నీలో ఉండే నెఫ్రాన్స్ని రక్షించడానికి అద్భుతంగా ఉపయోగపడుతుందట. ఇది బాగా తన బరువు కంటే 30 రెట్లు ఎక్కువ నీటిని పీల్చుకుని ఉబ్బుతుంది కదా, బాడీని బాగా హైడ్రేట్ చేసి యూరినేషన్ బాగా వచ్చేటట్టు, కిడ్నీ ఫిల్టరేషన్ బాగా జరిగేటట్టు, కిడ్నీ ఫిల్టర్స్కి ఇన్ఫ్లమేషన్ రాకుండా నెఫ్రాన్ ప్రొటెక్టర్గా కూడా బాగా ఈ గోంద్ కటోరా ఉపయోగపడుతున్నది ఉంది. అది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వేసవికాలంలో వస్తాయి. ఎందుకంటే యూరిన్ తక్కువ వచ్చినప్పుడు వేసవికాలంలో పచ్చగా చెక్కగా వస్తుంది. మరి దీనివల్ల ఏమవుతుందంటే ఆ ఘాటు వల్ల ఇరిటేషన్ ఎక్కువ వచ్చి ఎక్కువ యూరినరీ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. ఈ గోంద్ కటోరా వాడితే యూరినరీ ఇన్ఫెక్షన్స్ కూడా రాకుండా ఉంటాయి అన్నమాట. ఇక మూడవది, ఇందులో 62 మిల్లీగ్రాములు యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఎంత ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయంటే మన శరీరం జబ్బుల బారిన పడకుండా రక్షించే యాంటీ ఆక్సిడెంట్స్ అంత ఎక్కువ ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉండటం వల్ల ఇది బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి చాలా బాగా యాంటీ ఏజింగ్ లాగా ఇది ఉపయోగపడుతుందట. అందుకని ప్రతి కణజాలం జబ్బుల బారిన పడకుండా తాను రిపేర్ చేసుకోవటానికి, తాను క్లీన్ చేసుకోవటానికి ఈ యాంటీ ఆక్సిడెంట్స్ బాగా రిచ్గా వెళ్ళి యాంటీ ఏజింగ్గా మనకి హెల్ప్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇక నాలుగవది, మన బాడీలో ఇమ్యూనోగ్లోబులిన్స్ని యాక్టివేట్ చేయడానికి గోంద్ కటోరా బాగా హెల్ప్ చేస్తుందట. మరి లివర్లో అనేక రకాల ఇమ్యూనోగ్లోబులిన్స్ తయారవుతుంటాయి కదా, అలాంటి వాటిని యాక్టివేట్ చేస్తే మన శరీరాన్ని రక్షించుకోవటానికి బాగా హెల్ప్ చేస్తూ ఉంటాయి. 5వ ముఖ్యమైన లాభం తీసుకుంటే
మన ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియాలు పెరగటానికి ఇందులో ఉండే సాల్యుబుల్ ఫైబర్ బాగా హెల్ప్ చేస్తుంది. అంటే ఇమ్యూనిటీని సెట్ చేయటానికి, అంటే ప్రేగుల్లో ఉండే మన శరీరములో రక్షణ వ్యవస్థలో 70% రక్షణ వ్యవస్థ అంతా ప్రేగుల్లోనే ఉంటుందన్నమాట. ఆ ప్రేగుల్లో ఉండే బ్యాక్టీరియాలే మన శరీర రక్షణ వ్యవస్థని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఈ ప్రేగుల్లో ఉండే బ్యాక్టీరియాలు, బ్యాడ్ బ్యాక్టీరియాలు ఎక్కువ ఉండి గుడ్ బ్యాక్టీరియాలు తక్కువ ఉంటే మనకు నష్టం ఎక్కువ ఉంటుంది. అందుకని గుడ్ బ్యాక్టీరియాని పెంచి బ్యాడ్ బ్యాక్టీరియాని తగ్గించడానికి ఈ ఫైబర్ ఒక ఆహారంగా బ్యాక్టీరియాలు తీసుకుని బాగా పెరుగుతాయి అన్నమాట. అందుకని మంచి బ్యాక్టీరియాలు మనలో పెరగటానికి గోంద కటోరా కూడా బాగా పొట్టకి హాయిగా చల్లగా ఉండటానికి, మంచిగా ఆ మెంబరైన్స్ అనేటి పొరలన్నింటినీ కూడా స్మూత్గా, జిగురు పొరలన్నీ ఇక్కడ మంచి లైనింగ్తో హాయిగా సూతనింగ్ ఎఫెక్ట్ ఉండేటట్టుగా గోంద కటోరా ఉపయోగపడుతుంది అనమాట. ఇలాంటి 5 లాభాలు గోంద కటోరా వల్ల వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతినిత్యం, ఇప్పుడు సమ్మర్ కంటే బాగా వాడతారు, ఇతర రోజుల్లో కూడా ఇది వాడుకోతగ్గ గొప్ప ఆహారంగా, మరి కాన్స్టిపేషన్ ఉన్నవారు ఫ్రూట్స్తో పాటు గోంద కటోరా ప్రతిరోజు వాడుకోవటం మంచిది. ప్రేగుల క్లీనింగ్కి, డీటాక్సిఫికేషన్కి, గుడ్ బ్యాక్టీరియాలను పెంచడానికి. అలాంటి గోంద కటోరాని మరి నీళ్లు పోసి నానపెట్టిన తర్వాత వాటి తినేటప్పుడు అందరూ పంచదార వేసుకు తినేస్తారు. ఈ లాభాలన్నీ ఎగిరిపోతాయి. పంచదార వేసారా వైట్ పాయిజన్. కాబట్టి వేయకుండా మీకు ఎప్పుడైనా కావాలంటే తేనె వేసుకోండి, దాని మీద ఎండు ఖర్జూరం పౌడర్ వేసుకోండి, చెరుకు రసాన్ని మరిగించిన చెరుకు పానకం వేసుకోండి. ఇలాంటి వాటిలో ఇవన్నీ లాభాలు ఇస్తాయి. లేదు అంటే చాలా బాగా ఇష్టంగా తినాలంటే ది గుడ్ హెల్త్ వారు తాటి బెల్లం గ్రాన్యూల్స్ ఇస్తున్నారు. అయితే ఆర్గానిక్ బెల్లం చక్క 2 mm ఫైన్ పౌడర్ ఇస్తున్నారు. అలాంటి చల్లుకొని పంచదార లాగానే మీకు పౌడర్ ఫామ్లో ఉంటుంది. ఖర్జూరం పొడి అయితే పౌడర్ లాగా అంటుకుపోతుంది అనుకుంటే క్రిస్టల్ ఫార్మేషన్లో ఉండే ఆర్గానిక్ బెల్లం పొడి, తాటి బెల్లం పొడి చాలా బాగుంటుంది గ్రాన్యూల్స్ రూపంలో. అలాంటి చల్లుకుంటే పిల్లలు గోంద కటోరాని కూడా పెద్దవారిని ఎంత బాగా తింటారు. అది మంచి ఐరన్ ఇవ్వటానికి, మంచి బలాన్ని ఇవ్వటానికి తాటి బెల్లం చాలా మంచిది కదా. నరాల బలానికి విటమిన్ B1, B2 నెంబర్ 1గా ఉంటాయి. ఆ తాటి బెల్లం పొడి కూడా ఒరిజినల్ది ది గుడ్ హెల్త్ వారు మీకు చక్కగా అందిస్తున్నారు. అలా తెప్పించుకుని గోంద కటోరాని ఒరిజినల్ క్వాలిటీది వాడుకోగలిగితే చక్కటి లాభాలు సమ్మర్కి మనందరం పొందొచ్చని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.